హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాంపస్ ఫ్రాన్స్ గురించి ఫుల్ డీటెయిల్గా చెప్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్ గైస్, క్యాంపస్ ఫ్రాన్స్కి మనం అప్లై చేయాలి అంటే మెయిన్ మనకు ఫ్రాన్స్ అడ్మిషన్ లెటర్ ఉండాలి. సో ఇలా అడ్మిషన్ లెటర్తో పాటు మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, పాస్పోర్ట్ అండ్ మన కాలేజ్ పేమెంట్ చేస్తాం కదా, పేమెంట్ డీటెయిల్స్. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ తోటి మనం మన క్యాంపస్ ఫ్రాన్స్ ఐడి క్రియేట్ చేసుకొని అందులో అన్నీ అప్లోడ్ చేస్తాం. ఆ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక పేమెంట్ ఈమెయిల్ వస్తుంది. అది ఏంటంటే ఒక 18,000 అట్లా ఉంటుంది. సో అది మనం పే చేసిన తర్వాత ఒక 1 to 2 వీక్స్కి ఇంటర్వ్యూ డేట్ ఈమెయిల్ వస్తుంది. అందులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, ఏ టైంకి ఏ డేట్కి. అది గూగుల్ మీట్లోనా ఆర్ విత్ పర్సన్ ఇంటర్వ్యూయా. సో ఫుల్గా డీటెయిల్స్ తోటి ఒక ఈమెయిల్ వస్తుంది. సో గైస్, నాకైతే అది గూగుల్ మీట్లో ఉండే, ఆన్లైన్లో ఉండే. సో పర్టికులర్ ఆ డేట్ అండ్ టైంకి మనం డాక్యుమెంట్స్ తోటి అన్నీ రెడీ ఉండాలి. ఒక 10 to 20 minutes ముందే లాగిన్ అయి ఉంటే మంచిది. గైస్, ఫస్ట్ నాకేమో బేసిక్ క్వశ్చన్స్ అడిగారు, లైక్ వై దిస్ యూనివర్సిటీ, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, ఫ్యూచర్ గోల్స్, లైక్ కాలేజ్ అడ్రస్, మళ్ళీ ఇండియాకు రిటర్న్ వస్తా లేదా, ఇట్లా అడిగేసారు గాయస్. నెక్స్ట్ నా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అడిగారు గాయస్. మొత్తం అన్నీ కెమెరా ముందు చూపెట్టాలా. నా ఇంటర్, డిగ్రీ, మార్క్ షీట్లు, ఓడి అన్నీ కెమెరా ముందు చూపెట్టిన. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చూపెట్టిన. సో గైస్, అలా అన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తారు గైస్. ఫ్రెండ్స్, ఇది బేసిక్గానే ఉంటుంది, ఏం భయం, టెన్షన్ పడకండి. ఇంటర్వ్యూ అయిన తర్వాత 15 to 20 days పట్టింది గైస్ క్యాంపస్ ఫ్రాన్స్ ఎన్ఓసి రావడానికి. అంతే గైస్, ఇక మన క్యాంపస్ ఫ్రాన్స్ ఎన్ఓసి సర్టిఫికేట్ని ఇంకా అదర్ డాక్యుమెంట్స్ తోటి అటాచ్ చేసి విఎఫ్ఎస్లో సబ్మిట్ చేయడమే. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.